ఈరోజు నంద్యాల జిల్లా గడ్డ మీద జరుగుతున్నటువంటి గ్రామ స్థాయి నిర్మాణాల సమీక్ష సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి తమ్ముడు నంద్యాల జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు శివనారాయణ మాది గారికి, అలాగే నంద్యాల జిల్లా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కత్తి ఓబులేష్ మాది గారికి, అలాగే ఎంఎఫ్ జాతీయ నాయకులు పెద్దలు అన్న రాబిన్సన్ గారికి, అలాగే ఈనాటి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు బాయికట్టి బెనర్జీ మాది గారికి, అలాగే ఈనాటి సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నంద్యాల జిల్లాలో ఉండబడినటువంటి మొదటి తరంలో ఉండబడినటువంటి మాదిగ జాతి కుల పెద్దలు, అలాగే ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, ఎంఎఫ్ మరియు అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన నా సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రియమైన పెద్దలారా, ఉదయం 11 గంటలకు అన్నటువంటి సమావేశం మీరందరూ కూడా ఎంతో ఓపికతోటి మాదిగల ఆరాధ్య దైవం, మాదిగల మహాత్ముడు, గుండె జబ్బు పిల్లల ప్రాణదాత, వికలాంగుల ఆత్మబద్ధమైనటువంటి పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు నంద్యాల జిల్లాలో ఉండబడినటువంటి మాదిగ ప్రజలకు ఏం సందేశం పంపించాడు, ఆ సందేశాన్ని వినాలి అనేటటువంటి ఆసక్తితోటి మీరందరూ కూడా ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు మీరందరూ కూడా ఎంతో కమిట్మెంట్ తోటి ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా దాదాపుగా నేను దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా నేను తిరుగుతుంటాను. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో నేను తిరిగేటటువంటి నా పర్యటనలో ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా యువకులు కనిపిస్తూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ నంద్యాల జిల్లా మాదిగ జాతి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి జిల్లా ఈ నంద్యాల జిల్లా. ఈ మాదిగ జాతి విముక్తి కోసం, ఈ మాదిగ జాతి అభివృద్ధి కోసం, ఈ మాదిగ జాతిలో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు 100 ఏళ్ల బంగారు భవిష్యత్తు లభించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశంలో ఉండబడినటువంటి మొదటి తరంలో ఉండబడినటువంటి పెద్దలు చాలా మంది కూడా ఉన్నారు. మొదటగా నేను వీళ్ళందరూ చూసినప్పుడు చాలా సంతోషపడ్డాను. అరే, ఆనాడు ఈ జాతి ఉద్యమాన్ని నడిపించింది ఇలాంటి పెద్దలే కదా, వీళ్ళ త్యాగాల ఫలితంగానే మందకృష్ణన్న పోరాట ఫలితంగా ఈరోజు మాదిగ జాతి బిడ్డలకు 100 ఏళ్ల బంగారు భవిష్యత్తును ఈరోజు లభించడం జరిగిందని చెప్పేసి నేను ఎంతో ఆనందపడ్డాను. చాలా సంతోషం. మీరందరూ కూడా మనం ఎంతో స్ఫూర్తి నింపుతున్నారు. మొదటి తరంలో ఉండబడినటువంటి నాయకులు చాలా మంది పెద్దలు ఇక్కడ పంచెలు కట్టుకొని ఇక్కడికి వస్తే నాకు చాలా ఆనందపడతాను నేను నంద్యాల జిల్లాకు వస్తే. ఎందుకంటే ఆనాడు మన పూర్వీకులు ఏ విధంగా ఉన్నారో అలాంటి కల్చర్ అనేది ఈ నంద్యాల జిల్లాలో చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. మరి మందకృష్ణ గారి యొక్క ఉద్యమ భావజాలాన్ని, ఆయన యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా ఎప్పుడు కూడా మొదటి వరుసలోనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మందకృష్ణ గారికి ఈ నంద్యాల జిల్లా పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయత, ఈ నంద్యాల జిల్లాలో ఉండబడినటువంటి ప్రజలు ఈ 30 ఏళ్ల నుండి ఈ జాతి ఉద్యమాన్ని ముందుకు నడిపించే విషయంలో ఎంతో శ్రమించారు అనేటటువంటి ఆలోచన మందకృష్ణ గారి యొక్క మనసులో ఈ నంద్యాల జిల్లాలో ఉండబడినటువంటి ప్రజలు స్థానం సంపాదించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అందుకనే ఈ జిల్లాను ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో మన అధినాయకుడు మందకృష్ణ మాది గారు ప్రత్యేకించి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడిగా ఉండబడినటువంటి నన్ను నంద్యాల జిల్లాకు ప్రత్యేకించి ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. మరి దీనిని బట్టి పెద్దలారా మీరందరూ కూడా అర్థం చేసుకోండి.
ఈ 30 ఏళ్ల పాటు కొనసాగినటువంటి ఉద్యమం ఒక ఎత్తు అయితే, భవిష్యత్తులో మందకృష్ణ గారు తీసుకున్నటువంటి ఉద్యమ ప్రస్థానం అనేది మాదిగల యొక్క తలరాతలను మార్చేటటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మందకృష్ణ గారు తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఒకనాడు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన కులం ఈ మాదిగ కులం. ఈ సమాజంలో ఎవరైనా సరే మీరే కులం అని చెప్పేసి ప్రశ్నిస్తే ఒకనాడు కులం పేరు చెప్పుకోలేక సిగ్గుపడి మేము హిందువులమనో, మేము క్రైస్తవులమనో, మేము హరిజులమనో ఒకనాడు చెప్పుకునే పరిస్థితి స్పష్టంగా ఉండేది. మరి అలాగే ఒకనాడు చిల్లులు పడినటువంటి గొడుగుల కింద తల వంచుకొని చెప్పులు కుట్టిన మాదిగవాడు ఈరోజు ఈ సమాజంలో సగర్వంగా అదే చెప్పులు కుట్టే మాదిగ వ్యక్తి దగ్గరికి ఇదే నంద్యాల టౌన్కి వెళ్ళి మనం ప్రశ్నిస్తే నువ్వే కులం అని చెప్పేసి ఈరోజు దమ్ము ధైర్యంగా నేను మాదిగోడిని అని చెప్పేసి చెప్పుకునేటటువంటి ఒక గొప్ప ఆత్మగౌరవాన్ని మందకృష్ణ మాది గారు మనకు కల్పించారు. మరి ఈ విధంగా మందకృష్ణ కులం పేరు చెప్పుకోవటానికి సిగ్గుపడేటటువంటి దేశంలో ఈ భారతదేశ చరిత్రలో ఒక అంటరాని కులంలో పుట్టినటువంటి బిడ్డ, అత్యంత పేద కులంలో పుట్టినటువంటి బిడ్డ తన జాతికి ఒక ఆత్మ గౌరవాన్ని, ఒక ఆత్మ స్థైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ భారతదేశ చిత్రపటంలో మొట్టమొదటిగా తన పేరు పక్కన తన కులాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మందకృష్ణ మాది గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ సమాజంలో మనకన్నా ముందు తమ పేర్ల పక్కన తన కులాల పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఆధిపత్య కులాలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, వైశ్యులు కావచ్చు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్ల పక్కన వాళ్ళ కులాల పేర్లు పెట్టుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఒకటే, ఈ సమాజంలో రెడ్డి అంటే మమ్మల్ని గౌరవిస్తారని, లేదు శాస్త్రి అంటే మమ్మల్ని గౌరవిస్తారని, లేదు వైశ్య అంటే మమ్మల్ని గౌరవిస్తారని, నాయుడు అంటే మమ్మల్ని గౌరవిస్తారని, చౌదరి అంటే మమ్మల్ని గౌరవిస్తారని ఈ సమాజంలో ఒక సామాజిక హోదా, ఒక సామాజిక గౌరవాన్ని పొందడం కోసం ఈ సమాజంలో ఉండబడేటువంటి ఆధిపత్య కులాలను కూడా వాళ్ళ పేర్లు పక్కన వాళ్ళ కులాల పేర్లు పెట్టుకుంటే, కానీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు మాత్రం అత్యంత హీనంగా చూడబడినటువంటి నా మాదిగ జాతికి ఈ భారతదేశ చరిత్రలో ఒక గుర్తింపు గౌరవాన్ని కల్పించాలనే ఉద్దేశంతో తన పేరు పక్కన తన కులాన్ని పెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి మందకృష్ణ మాది గారు మాత్రమే. మరి ఈ విధంగా ఈ 30 ఏళ్ల నుండి తన జీవితాన్ని ఈ మాదిగ జాతికి అంకితం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మందకృష్ణ మాది గారు మాత్రమే. ఈ 30 ఏళ్ళ ఉద్యమ ప్రయాణంలో మందకృష్ణ పడ్డటువంటి బాధలు అన్ని ఇన్ని కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్కారాలు, ఎన్నో బాధలు, ఎంతో దుఃఖాన్ని దిగమినుకోవటం, చివరకు పాలక వర్గాలు ఉద్యమాన్ని చేర్చాలని ఎన్నో కుట్రలు చేసినప్పుడు కూడా ఈ ఉద్యమం చెక్కు చెదరకుండా 30 ఏళ్ల పాటు సజీవంగా ఉంది అంటే దానికి కారణం మందకృష్ణ చేస్తున్న పోరాటంలో న్యాయం, ధర్మం, సత్యం ఉంది కాబట్టే ఈ ఉద్యమం 30 ఏళ్ల నుండి సజీవంగా కొనసాగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా ఈ మాదిగ జాతిని గెలిపించడమే లక్ష్యంగా ఎక్కడా తల వంచకుండా, ఎక్కడా తల తెచ్చకుండా తన జాతిని గెలిపించడమే లక్ష్యంగా ఈ 30 ఏళ్ల ఉద్యమ ప్రయాణంలో మందకృష్ణ గారికి ఎన్నో అవకాశాలు. 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రకాశం జిల్లా గడ్డ మీద ప్రారంభిస్తే 97 నాటికే మనం వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. మరి 97లో మనం వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దపల్లి టికెట్ మందకృష్ణ గారికి ఆఫర్ చేశారు. కానీ మందకృష్ణ ఎంపీ టికెట్ తీసుకోలేదు. మళ్ళా ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి జూపుడు ప్రభాకరరావును మందకృష్ణ గారును వేకువజామున 2-3 గంటల సమయంలో పిలిపించి మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మిమ్మల్ని మినిస్టర్ చేస్తానని చెప్పేసి అంటే మాలమహానాడు నాయకుడు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడ్డాడు. అదే మందకృష్ణ మాది గారు మాత్రం మీరిచ్చే ఎమ్మెల్సీ అనే పదవి నాకు అవసరం లేదు, నా జాతి లక్ష్యం ఏబీసీ అనే లక్ష్యమే నాకు కావాలని చెప్పేసి లేచేస్తున్న నాయకుడు మందకృష్ణ మాది గారు. మరి అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మందకృష్ణ గారి కబురు చేసి, అన్నా కృష్ణన్న మీరు రాజ్యసభ తీసుకోండి అన్నా,
మిమ్మల్ని పార్లమెంట్కి పంపిస్తానని చెప్పేసి మందకృష్ణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ ఇచ్చినప్పుడు మందకృష్ణ ఒక మాట అన్నాడు, అన్నా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్లీనరీ సమావేశంలోనే పులివెందుల్లో జరిగితే మీ నాన్నగారి సమాధి సాక్షిగా ఆనాడు ప్లీనరీలో కూడా వర్గీకరణకు అనుకూలంగా మీరు తీర్మానం చేయడం జరిగింది. మరి అలాగే మీరు కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆనాడు గౌరవ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా మీరు లేఖ రాయడం జరిగింది. మరి అలాగే ఎన్నికల ముందు కూడా మేము అధికారంలోకి వస్తే మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి మీరు స్పష్టమైన ప్రకటన కూడా చేశారన్న. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి నాకు వర్గీకరణ చేస్తే చాలన్నా, మరి మీరు ఇచ్చే ఎంపీ నాకు అవసరం లేదని చెప్పేసి తృణప్రాయంగా నెట్టేసిన వ్యక్తి మందకృష్ణ మాది గారు. అరే నిన్న కాకమన్నా తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా మందకృష్ణ మాది గారికి వరంగల్ పార్లమెంటు సీటు కేటాయిస్తున్నామని చెప్పేసి పత్రికల్లో మీడియాలో కూడా స్పష్టంగా వార్తలు కూడా రావడం జరిగింది. కానీ మందకృష్ణ అన్న ఎక్కడ కూడా తన వ్యక్తిగత సులాభం కోసం ఎక్కడ కూడా ఎలాంటి పదవులు కూడా ఈ 30 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా స్వీకరించలేదు. మరి ఈ విధంగా ఈ జాతిని గెలిపించడమే లక్ష్యంగా మన నాయకుడి దగ్గర నిజాయితీ నిబద్ధత ఉంది కాబట్టే ఈరోజు వర్గీకరణ లక్ష్యాన్ని మనం చేరుకోవడం జరిగింది. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక కులం పెట్టినటువంటి మీటింగ్కు ఒక దేశ ప్రధాని వచ్చినటువంటి చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. మొట్టమొదటగా మందకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి మాదిగల విశ్వరూప మహాసభ ఏదైతే జరిగిందో నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా ఆనాడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఆనాడు మన వేదిక మీదకి వచ్చి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి వెంటనే సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ సబ్మిట్ చేయటం, అలాగే అడ్వకేట్ జనరల్ను సొలిసిటర్ జనరల్ను ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సుప్రీంకోర్టుకు వాళ్ళ నివేదికను కూడా అందించడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం వర్గీకరణ సాధించుకున్నాం. ఈ సాధించుకున్నటువంటి వర్గీకరణ ఫలితాల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 1999 నుంచి 2004 వరకు దాదాపుగా 5 ఏళ్ల పాటు వర్గీకరణ జరిగినటువంటి కాలంలో 23,000 ఉద్యోగాలు మనం సాధించుకోవడం జరిగింది. మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి మందకృష్ణ అన్న ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపు, ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపు, ఆ విధంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా ఈరోజు మనం వర్గీకరణ లక్ష్యానికి చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఆనాడు ఎన్డీఏ కూటమికి అన్నగారు మద్దతు ఇచ్చినప్పుడు ఎంతో మంది వైసీపీలో ఉండబడినటువంటి వాళ్ళు ఎంతో మంది విమర్శించారు. మరి ఆనాడు విమర్శించినటువంటి వాళ్ళు మనంగానే ఆ రోజు ఆ నిర్ణయం కానీ మన అధినాయకుడు కానీ తీసుకోకుండా ఉంటే ఈరోజు మాదిగల జీవితాలు ఏమై ఉంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పెద్దలారా, మందకృష్ణ అన్న ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో ఈ జాతి ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని చెప్పేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయం అని చెప్పేసి మాట్లాడాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు పరిపాలన చేసి ఒక్కరోజు కూడా వర్గీకరణ గురించి మాట్లాడలేదు. మరి అదే చంద్రబాబు నాయుడు గారి గతంలో వర్గీకరణ చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే నేను చేస్తానని చెప్పేసి ఆయన బహిరంగ వేదికలో కూడా ఎన్నో సందర్భాల్లో కూడా మాట్లాడటం కూడా జరిగింది. మరి మనం ఎవరికి మద్దతు ఇవ్వాలో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మరి అందుకనే మందకృష్ణ అన్న వ్యూహాత్మకంగా నాడు ఆలోచించి ఎన్డీఏ కూటమి మద్దతు ఇవ్వడం ద్వారా ఈరోజు వర్గీకరణ లక్ష్యాన్ని కూడా మనం సాధించుకోవడం జరిగింది. కాబట్టి పెద్దలారా, మీ అందరి యొక్క పోరాట ఫలితంగా మన వర్గీకరణ లక్ష్యాన్ని మనమైతే చేరుకోగలిగాం. మరి ఈ చేరుకున్నటువంటి ఈ ఫలితాలను మన బిడ్డలు అందుకోవాలంటే మనం ఏం చేయాలి? మన బిడ్డలను కష్టపడి చదివించాలి. ఈ సాధించినటువంటి వర్గీకరణ ఫలితాలు మన బిడ్డలు అందుకోవాలంటే మన బిడ్డలను మనం కష్టపడి చదివించుకోవాలి. చదువు మాత్రమే మన జీవితాలను మారుస్తుంది. చదువు మాత్రమే మన జీవితాలను మారుస్తుంది. కాబట్టి పెద్దలారా, దయచేసి మీ గ్రామాల్లో ఉండబడేటువంటి మీ బిడ్డలను మీరందరూ కూడా ఉన్నతంగా చదివించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరం కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందువల్లంటే మీరు చేసిన పోరాటం మీ బిడ్డలకు ఫలితాల రూపంలో మారకపోతే వచ్చినటువంటి వర్గీకరణ అనేది అది నిరుపయోగంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎలాగూ మన జనరేషన్ అయిపోయింది, మన జీవితాలు ఎలాగూ ఇంతటితో ముగిసిపోతున్నాయి. కానీ మనం పడినటువంటి బాధలు, మనం పడినటువంటి కష్టాలు,
మనం పడ్డటువంటి ఆ దుఃఖం మన బిడ్డలు పడకూడదనేటువంటి ఆలోచనతో మీరందరూ కూడా మీ బిడ్డలను కష్టపడి చదివించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అందుకు గాను ఈరోజు ప్రభుత్వాలు విద్యార్థులకు అద్భుతమైనటువంటి నాణ్యతతో కూడుకున్నటువంటి విద్యను కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ బిడ్డలను మీరు ఉన్నతంగా హాస్టల్లో చదివించుకోండి, వాళ్ళు ప్రయోజకులను చేయండి. మీరందరూ కలిసి సాధించినటువంటి ఈ వర్గీకరణ ఫలితాలు మందకృష్ణన్న 30 ఏళ్ల పోరాట ఫలితం మన బిడ్డలకు దక్కాలంటే మనం చదువుకొని ఉండాలి. ఆ దిశగా మీ బిడ్డలు మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లా సమీక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే. పెద్దలారా మీరు అర్థం చేసుకోండి, మందకృష్ణన్న ఒక పక్క వర్గీకరణ లక్ష్యం కోసం ఉద్యమం చేస్తూనే ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేటటువంటి మానవీయ కోణంలో చేసినటువంటి ఉద్యమాల చరిత్ర ఎవరికన్నా ఉంది అంటే అది మందకృష్ణమాది గారికి మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా మరి ఈ సమాజంలో ఉండబడినటువంటి మరి గుండె జబ్బు పిల్లల కోసం మందకృష్ణన్న చేసినటువంటి పోరాట ఫలితం 100కు 100% ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. మరి అలాగే వికలాంగుల కోసం మందకృష్ణన్న గారు చేసినటువంటి పోరాట ఫలితం 100కు 100% విజయాన్ని ఇవ్వడం జరిగింది. మరి అలాగే వృద్ధులు వితంతులైనటువంటి నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు వాళ్ళు సరైనటువంటి పెన్షన్ లేక అత్యంత పేదరికంలో బ్రతుకుతున్నారు. కాబట్టి వృద్ధులైనటువంటి నా అక్క చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులకు పెన్షన్ పెంచాలనేటటువంటి ఉద్యమం చేయడం వల్ల ఈరోజు పెన్షన్ అనేది 4,000 రూపాయలు మనం తీసుకోవడం జరిగింది. అది కూడా 100కు 100% మనం విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే ఆకలి కేకల ఉద్యమం కావచ్చు. మరి ఈరోజు దాదాపుగా 4 కిలోలు 5 కిలోలు మనం రేషన్ తీసుకుంటున్నామంటే అది మందకృష్ణన్న పోరాట ఫలితంగా ఆనాడు ప్రభుత్వాలు రేషన్ పెంచడం వల్ల మాత్రమే ఈ రోజు రేషన్ బియ్యం కూడా మనం దాదాపుగా మనిషికి వచ్చి 4 కిలోల చొప్పున తీసుకుంటామంటే అది మందకృష్ణన్న గారి పోరాట ఫలితం. అది కూడా 100కు 100% విజయాన్ని సాధించడం జరిగింది. మరి అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మందకృష్ణన్న పోరాట ఫలితంగా ఈ రోజు ఎస్సీ ఎస్టీలో ఉండబడినటువంటి ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు వస్తున్నాయంటే దానికి కారణం కూడా మందకృష్ణన్న గారి యొక్క పోరాట ఫలితం. అది కూడా 100కు 100% విజయం సాధించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు కొట్టివేసినప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపించి ఆనాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కొట్టివేస్తే తిరిగి ఆ చట్టాన్ని సాధించినటువంటి చరిత్ర కూడా మందకృష్ణమాది గారిది. అది కూడా 100కు 100% మనం విజయాన్ని సాధించడం జరిగింది. అంటే దీనిని బట్టి మనకేమర్థం అవుతుంది, మందకృష్ణన్న గారు పోరాట ఫలితం. మందకృష్ణన్న గారు ఏదైనా ఒక సమస్యను కనుక పట్టుకుంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా, ఆ సమస్య విజయవంతంగా పూర్తయ్యేంత వరకు కూడా మందకృష్ణన్న గారు వదలరని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ దేశంలో ఏదైనా ఒక సమస్యను తీసుకొని ఆ సమస్యలో 100కు 100% ఫలితాలను తీసుకొచ్చినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మందకృష్ణమాది గారు మాత్రమే చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పెద్దలారా, మందకృష్ణన్న మొన్న వరంగల్ కేంద్రంగా ఒక నినాదాన్ని మనకు అందించడం జరిగింది. మందకృష్ణన్న మే 27వ తారీఖున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన తర్వాత 31వ తారీఖున ఎంఆర్పిఐ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఒక గొప్ప సన్మాన కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించడం జరిగింది. మరి ఆనాడు అన్నగారు పద్మశ్రీ స్వీకరిస్తున్నప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి మాదిగ ప్రజలందరూ కూడా పద్మశ్రీ అనేది మందకృష్ణమాది గారికి వచ్చినట్టు కాదు, పద్మశ్రీ అనేది మాదిగ ప్రజలందరికీ వచ్చినట్టు అందరూ కూడా పల్లెల్లో పెద్ద పండగ వాతావరణం చేస్తున్నారు. మన నాయకుడు మందకృష్ణన్న గారు కూడా పద్మశ్రీ వచ్చిన వెంటనే మందకృష్ణన్న గారు ఒక మాట అన్నారు, ఈ పద్మశ్రీ అనేది నాకు వచ్చినట్టు కాదు, ఈ పద్మశ్రీ అనేది నా మాదిగ ప్రజలందరికీ వచ్చినటువంటిగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ సమాజంలో ఉండబడినటువంటి ఉద్యమకారులందరికీ వచ్చినట్టు విధంగా నేను భావిస్తున్నానని చెప్పేసి మన అధినాయకుడు మందకృష్ణమాది గారు కూడా స్పష్టంగా ప్రకటన చేయడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడన్నా పద్మశ్రీ స్వీకరించినటువంటి ఒక సామాజిక ఉద్యమకారుడు ఎవరైనా ఉన్నారా మీరు చెప్పండి. ఈ దేశంలో ఇప్పటి వరకు ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక సామాజిక ఉద్యమకారుడికి పద్మశ్రీ ఇచ్చినటువంటి చరిత్ర ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు. సహజంగా పద్మశ్రీలు అనేవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు
సిఫార్సు చేస్తూ ఉంటాయి. మరి మందకృష్ణ గారికి పద్మశ్రీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయలేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మందకృష్ణ గారికి పద్మశ్రీ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఫార్సు చేయలేదు. మరి అయినా కానీ మందకృష్ణ గారికి పద్మశ్రీ వచ్చిందంటే దానికి కారణం మందకృష్ణ గారు ఈ 30 ఏళ్ల పాటు ఎలాంటి మచ్చ లేకుండా ఆయన నడిపినటువంటి ఉద్యమ కోణం మొత్తం కూడా ఈ సమాజంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటుగా అగ్రవర్ణ పేదలకు కూడా మేలు జరిగేటటువంటి మానవీయ ఉద్యమాలు చేసిన చరిత్ర ఒక మందకృష్ణ గారికి మాత్రమే ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి పద్మశ్రీ అనేటటువంటి అవార్డును కూడా మందకృష్ణ గారికి అందించడం జరిగింది. మరి ఆ రోజు మనం స్పష్టంగా చూసాం టీవీలో కూడా. మందకృష్ణ గారు పద్మశ్రీ స్వీకరించిన తర్వాత మరల వరంగల్ జిల్లా గడ్డ మీద అన్నగారు పుట్టినటువంటి జన్మస్థానం ఏదైతే ఉందో వరంగల్ గడ్డ మీదే మందకృష్ణ గారికి ఒక పౌర ఘన సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఆనాడు వరంగల్ జిల్లాలో రైల్వే స్టేషన్ నుండి 7 గంటలకు ప్రారంభిస్తే ర్యాలీ దాదాపుగా ర్యాలీ అయిపోయేసరికి 12 గంటలు అయిపోయింది. ర్యాలీ 12 గంటలకు పూర్తయితే సభ 12:30కు ప్రారంభించబడితే సభ పూర్తి అయ్యేసరికి దాదాపుగా 4 గంటలైంది వేకుంజామున. సభ ముగింపు అయ్యేసరికి ఏకుంజామున 4 గంటలైంది. బహుశా ఈ భారతదేశ చరిత్రలో డబ్బులు ఇస్తే లేదంటే బిర్యానీ ప్యాకెట్లో మందు ప్యాకెట్లో ఇచ్చినా కానీ వాళ్ళు లక్షల మందిని తరలించినా కానీ ఏకుంజామున 4 గంటల వరకు సభలు సమావేశాలు నిర్వహించిన చరిత్ర ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క సామాజిక ఉద్యమానికి కానీ లేదు. కేవలం ఒక మందకృష్ణ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ కు మాత్రమే ఇది చెల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏకుంజామున 4 గంటల వరకు మందకృష్ణ గారు ఇచ్చిన సందేశం ఏంటి? మందకృష్ణ గారు ఇచ్చినటువంటి సందేశం ఆనాడు మీరు సోషల్ మీడియాలో మీరు వినే ఉంటారు. ఈ 30 ఏళ్ల కాలంలో మందకృష్ణ గారు చేసినటువంటి ప్రసంగం ఒక ఎత్తు అయితే మే 31వ తారీఖున వరంగల్ జిల్లా గడ్డ మీద మందకృష్ణ గారు చేసినటువంటి ప్రసంగం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసంగం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మిత్రులారా, మందకృష్ణ ఒక స్లోగన్ ఇచ్చారు. ఇంతకాలం జాతి కోసం మనం చేసాం, ఇంతకాలం జాతి కోసం చేసాం, భవిష్యత్తులో దేశం కోసం మనం చేయాలని చెప్పేసి మందకృష్ణ గారు ఒక నినాదాన్ని మనకు అందించడం జరిగింది. జాతి కోసం చేసాం, ఇక నుండి దేశం కోసం మనం చేయాలని చెప్పేసి మందకృష్ణ గారు మనకు ఒక సందేశాన్ని అందించడం జరిగింది. మరి ఈ విధంగా మిత్రులారా, మరి మందకృష్ణ గారు ఆనాడు జాతీయ సమావేశంలో మందకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు మీరు కానీ వింటే చాలా విస్తృతమైనటువంటి అర్థాలతోటి భవిష్యత్తులో ఈ దేశంలో ఉండబడినటువంటి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అనగారిన ప్రజలందరూ కూడా నాయకత్వం వహించేటటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది మాదిగ జాతి మాత్రమే అని చెప్పేసి నిరూపించేటటువంటి ఒక గొప్ప ప్రణాళికను మందకృష్ణ గారు రూపొందిస్తున్నారు. మరి అందుకు మందకృష్ణ గారు గ్రామ స్థాయి నిర్మాణాలను జూన్ 6వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు అన్ని జిల్లాల్లో కూడా గ్రామ స్థాయి నిర్మాణాలు వెంటనే జరగాలని చెప్పేసి మందకృష్ణ గారు పిలుపునివ్వడం జరిగింది. మరి ఎందుకు మనం గ్రామ స్థాయి నిర్మాణాలు చేసుకోవాలి? ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడగట్టి మనం భవిష్యత్తు ఉద్యమాన్ని మనం నిర్మించాలంటే సైన్యం శక్తివంతంగాను సైన్యం నిర్మాణాత్మకంగా దృఢంగా ఉంటేనే మనం విజయాన్ని సాధిస్తాం. మరి అందుకనే మందకృష్ణ గారు గ్రామ స్థాయిలో నిర్మాణాలను మనం కానీ పటిష్టపరచుకోగలిగితే ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడగట్టడం మనకి చాలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ దేశానికి మాదిగవాడు నాయకత్వం వహించాలనేటటువంటి ఆలోచనతో మందకృష్ణ గారు నిర్మాణాలను వెంటనే పటిష్టం చేయమన్నాడు. మొదటి దశలో గ్రామ స్థాయి నిర్మాణాలు అయిపోయిన వెంటనే మరలా మండల స్థాయి నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అన్నగారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మండల స్థాయి నిర్మాణాలు అయిపోయిన వెంటనే మరలా నియోజకవర్గ స్థాయి నిర్మాణాలు మనం పూర్తి చేయాలి. ఆ తర్వాత జిల్లా కమిటీలు మనం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందువల్లంటే మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, గతంలో మనం గో టు 50 డేస్ చేసాం. పేరుకు మాత్రమే గో టు 50 డేస్ అనే పేరు మీద గ్రామాలకు వెళ్ళాం, ఫోటోలు తీసుకున్నాం. ఆ ఫోటోలను వాట్సాప్లో సోషల్ మీడియా రూపంలో మనం షేర్ చేసాం, కానీ నిర్మాణాత్మకంగా మనం ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేదు. మళ్ళీ ఆ తర్వాత మందకృష్ణ గారు గో టు 25 డేస్ అని చెప్పేసి మరొక కార్యాచరణ ఇచ్చారు. ఆ కార్యాచరణ కూడా మళ్ళీ మన గ్రామాలకు వెళ్ళటం, 10 మంది కూర్చున్న చోటకి వెళ్ళటం, అందరితో కలిసి ఫోటో దిగటం,
ఈరోజు కార్యాచరణ అయిపోయిందనే ఉద్దేశంతో మళ్ళీ వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం. మరి మన మీద ఎంతో నమ్మకంతో, మన మీద ఎంతో విశ్వాసంతో మందకృష్ణ గారు మనల్ని నాయకులుగా నిలబెట్టి ఈ సమాజంలో ఉండబడినటువంటి మాదిగ ప్రజల్లో కూడగట్టడని చెప్పేసి మందకృష్ణ గారు చెబితే, మరి నాయకులుగా ఎంఆర్పిఎస్ కార్డులు తీసుకొని, నాయకులుగా ఎంఆర్పిఎస్ అనేటువంటి లేబుల్ తోటి మనం చలామణవుతూ, నాయకులుగా ఎంఆర్పిఎస్ అనేటువంటి లేబుల్ తోటి మనం దందాలు చేసుకుంటూ, నాయకులుగా ఎంఆర్పిఎస్ అనేటువంటి లేబుల్ తోటి మన పోలీస్ స్టేషన్లో పరిష్కారాలు చేసుకుంటూ, మరి మన నాయకులు ఇచ్చినటువంటి కార్యాచరణకైతే మాత్రం నాయకులు దూరం అయ్యారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అందుకనే మిత్రులారా, మందకృష్ణ గారు చెప్పినటువంటి టార్గెట్ గ్రామ స్థాయి నిర్మాణాలు. ఎక్కడ మండలాలు మీరు టచ్ చేయబాకండి, ప్రతి గ్రామాన్ని కూడా మీరు జల్లెడ పట్టాలి. ప్రతి గ్రామంలో ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ కమిటీ నిర్మాణాలు చేయాలి, అలాగే ఎంఎస్పీ కమిటీ నిర్మాణాలు చేయాలి, అలాగే ఎంఎస్ఎఫ్ కమిటీ నిర్మాణాలు చేయాలి, ఎంఎఫ్ కమిటీ నిర్మాణాలు చేయాలి, అలాగే మాదిగ మహిళా సమైక్య నిర్మాణాలు చేయాలి. ఈ విధంగా మన అనుబంధ విభాగాలన్నీ కూడా గ్రామాల్లో మనం నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని చెప్పేసి మందకృష్ణ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక పక్క 26 జిల్లాలో ఉండబడినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన నాయకత్వం మొత్తం కూడా తెలంగాణ జిల్లాలో ఆల్రెడీ నిర్మాణాల్లో పూర్తి స్థాయిలో కూడా ఉండటం జరిగింది. మరి నాయకత్వం నిర్మాణాలు ఉండబడినటువంటి సందర్భంలో మందకృష్ణ గారు హైదరాబాద్ కేంద్రంగా 4 రోజుల పాటు ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల, అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పిలిపించి వాళ్ళ సమస్యలను మందకృష్ణ గారు ఐడెంటిఫై చేసి ఆ సమస్యలన్నింటిని కూడా ఒక ఎజెండాగా తీసుకొని ఆ ఎజెండా అంశాలను భవిష్యత్తులో ఉద్యమ రూపంలో తీసుకెళ్లిన ఉద్దేశంతో మందకృష్ణ గారు ప్రత్యేకించి మనకంటూ ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది. అందుకనే మీరు ఆలోచించండి, ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్ని కులాలు మందకృష్ణ మాదిగ గారు లాంటి నాయకుడు మా కులంలో ఎందుకు పుట్టలేదని చెప్పేసి మన వరంగల్ సభ వేదిక కూడా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మందకృష్ణ మాదిగ గారు ఇలాంటి నాయకుడు మా కులంలో పుట్టింటే బాగుండని చెప్పేసి మన వరంగల్ వేదిక మీద కూడా ఎంతో మంది పెద్దలు మాట్లాడటం జరిగింది. మరి అలాంటి మహనీయుడు ఈ మాదిగ జాతిలో పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మనం చూడలేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం చూడలేదు, డాక్టర్ బాబు జగ్జీవన్ గారిని మనం చూడలేదు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ప్రతి ఏటా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతుల వర్ధంతులు మనం ఘనంగా చేస్తూనే ఉంటాం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతుల జయంతులు మనం చేస్తూనే ఉంటాం. డాక్టర్ బాబు జగ్జీవన్ గారి యొక్క జయంతుల వర్ధంతులు మనం చేస్తూనే ఉంటాం. దానికి కారణం ఈ మహనీయులు ఈ నిమ్న జాతుల కోసం చేసినటువంటి పోరాటాల ఫలితంగా, ఈ నిమ్న జాతుల కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనం అందరం కూడా ప్రతి ఏడాది కూడా వాళ్ళని స్మరించుకుంటూనే ఉంటాం. అలాగే భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారు ఈ భూమండలం మీద ఈ మాదిగ జాతి బ్రతుకున్నంత కాలం ఈ మాదిగ జాతి గుండెల్లో పదిలంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అందుకనే మందకృష్ణ మాదిగ గారు భవిష్యత్తులో ఈ మాదిగ జాతికి ఒక యుగ పురుషుడిగా అవతరించబోతున్నాడు. అలాంటి మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో, ఒక అభినవ్ అంబేద్కర్ గా పిలువబడుతున్నటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మనం పనిచేయడం అంటే మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నడవటం అంటే మన జీవితానికంటూ ఒక చరిత్ర మనం నిర్మించుకున్నట్టు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, దయచేసి ఈ అవకాశాన్ని మీరెక్కడో కూడా దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పేసి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మందకృష్ణ గారి నాయకత్వంలో నడవటం అంటే మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. మీకు ఇప్పుడు అర్థం కాదు, ఒక 20 ఏళ్ళు వెనక తిరిగి చూసుకుంటే మనకు అప్పుడు అర్థం అవుతుంది, అరే ఇంత గొప్ప నాయకుడా ఈ కులంలో జన్మించింది, ఇలాంటి నాయకుడు నాయకత్వంలోనే మనం పనిచేసింది, మనం ఎందుకు ఈ అవకాశాలను కోల్పోయామని చెప్పేసి రేపటి రోజు మనం బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అన్నగారు కార్యాచరణ విషయంలో నాయకత్వానికి ఒకటే చెప్పమన్నాడు. నాయకులుగా మీరు జిల్లాలకు వెళ్ళినప్పుడు మీరు ఏదైతే మండలాలకు మీరు ఇన్ఛార్జ్గా ప్రకటిస్తారో, మండలాలకు ఇన్ఛార్జ్గా ప్రకటించినట్టు వాళ్ళు వెంటనే గ్రామ స్థాయిలో వెంటనే నిర్మాణాలు చేయాలని చెప్పేసి అన్నగారు స్పష్టంగా చెప్పారు. మండలాలకు ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో గ్రామ కమిటీల నిర్మాణాల్లో భాగస్వాములు కాకుండా మరలా ఎప్పట్లాగే మోసం చేసే విధంగా కానీ ఉంటే మాత్రం వెంటనే తక్షణమే ఉద్యమం నుంచి వాళ్ళని తొలగించడానికి కూడా అన్నగారు స్పష్టమైన సందేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇక నుంచి
ఎంఆర్పిఎస్ లో పని చేయాలనేటటువంటి ఆలోచన మీ మనసులో ఉంటే దయచేసి ఏ రాజకీయ పార్టీలో కూడా మీరు పని చేయవద్దు. ఏ ఒక్క రాజకీయ పార్టీలో కూడా మీరు పని చేయొద్దు. వైసీపీ జెండాలు మోసినా, టీడీపీ జెండాలు మోసినా, లేదంటే టీడీపీ నాయకులతోటి బలమైన సంబంధాలు కొనసాగించినా, లేదా వైసీపీ నాయకులతో బలమైన సంబంధాలు కొనసాగించినా మీరు జాతికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. మనం మోస్తే మన మాదిరి జాతి జెండా పోయాలి. మనం మోస్తే మన నాయకుడి పట్ల మనకు నిజమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, నిబద్ధత, నిజాయితీ మన నాయకుడి పట్ల మనకు ఇసుమంతా కానీ ఉంటే మనం ఎంఆర్పిఎస్ జెండా మోస్తే మన ఆత్మగౌరవం నిలబడుతుంది. అలా కాకుండా రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి ఒక పక్క ఎంఆర్పిఎస్ లో ఉంటారు, రాజకీయ పార్టీలు తొత్తులుగా ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మనం రాజకీయ పార్టీలు తొత్తులుగా మారితే ఆ రాజకీయ పార్టీ బలపడితే కానీ మాదిగ జాతి బలపడదు కదా, ఎంఆర్పిఎస్ ఉద్యమం బలపడదు కదా చెప్పండి. మరి భవిష్యత్తులో మందకిస్తున్నా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మనం రాజకీయ పార్టీలకు మనం తొత్తులుగా మారిపోతే మరి మన చుట్టూ ఉండబడినటువంటి నాయకత్వం కూడా ఆయా రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయే అవకాశం ఉన్నప్పుడు జాతికి ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, దయచేసి ఇక నుంచి మోస్తే మీరు ఎంఆర్పిఎస్ జెండా పోయండి. లేదు మేము ఎంఆర్పిఎస్ జెండా మోయటం మాకు ఇష్టం లేదనుకుంటే మాత్రం దయచేసి మీరు స్వతంత్రులుగా మీరు రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోండి. అంతేగాని ఎంఆర్పిఎస్ లో ఉంటూ మీరు రాజకీయ పార్టీల దగ్గర ఊడికం చేస్తూ ఉంటే మాత్రం ఇక నుంచి చూస్తూ ఉండేది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పెద్దలారా, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఒక జాతీయ అధ్యక్షుడిగా నంద్యాల జిల్లాకు నేను వచ్చాను. ఈ జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనేదే నా ఆశ. ఈ జిల్లాను నెంబర్ 1 స్థానంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 100కు 100% మందకిస్తున్నా ఏదైనా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటే వాటి ఫలితాలు 100కు 100% ఏ విధంగా తీసుకొస్తాడో ఈ నంద్యాల జిల్లాను కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 100కు 100% నిర్మాణాలు పూర్తయినటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది సగర్వంగా నా నంద్యాల జిల్లా మాత్రమే అని చెప్పేసి దమ్ము ధైర్యంగా నేను జాతీయ సమావేశంలో చెప్పుకునే ఒక గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా కల్పించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నలారా, ఈ నంద్యాల జిల్లా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య నిర్మాణాలు అనేవి మనం కానీ నిర్మాణాలు కానీ చేసుకోకపోతే జాతీయ సమావేశాల్లో మనం అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. మీరు ఇన్నేళ్ళు ఎన్ని త్యాగాలన్నా చేయొచ్చు, కానీ మందకృష్ణ గారు ఇచ్చినటువంటి ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే విషయంలో, నిర్మాణాల విషయంలో మన జిల్లా కానీ వెనుకబడిపోయి ఉంటే మాత్రం అందరి ముందు మనం తలదించుకోవాల్సి వస్తాయి. ఈ నంద్యాల జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిగ ప్రజలు తల ఎత్తుకునేలా చేస్తారే కానీ తల దించుకునేలా చేయరని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అందుకు గాను నెల రోజుల పాటు నేను మీకు అందుబాటులో ఉంటాను. దయచేసి మీ అందరూ కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండబడినటువంటి నాయకుల్లో ప్రధానంగా జాతి పట్ల అత్యంత ప్రేమ ఉంది. నాయకుడి పట్ల కూడా అత్యంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి. కానీ వాటిని మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు. మీకు అత్యంత ప్రేమ అభిమానాలు ఉన్నమాట వాస్తవే, కానీ ఆచరణకు వచ్చేసరికి వాటిని మాత్రం మీరు కొనసాగించేటటువంటి ఆలోచన అయితే మాత్రం కనిపించట్లేదు. మీరు కష్టపడ్డారు, ఈ నంద్యాల జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు కాపాడారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మీ కమిట్మెంట్, మీ నిజాయితీ ఇలాగే భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే మనం ఈ జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడం పెద్ద కష్టం కానే కాదు. అందరూ కూడా మంచి ఉద్దేశంతో మంచి మనసు కలిగి ఉన్నారు. కానీ ప్రతి మనిషిలో కూడా ఒక రకమైనటువంటి ఈగో ఉంది. నా మాటే చెల్లుబాటు కావాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పిందే శాసనంగా మారాలి అనే స్వభావం కలిగి ఉన్నారు. కానీ అరే నా నాయకుడు చెప్పింది ఇది కాదు కదా, నా నాయకుడు సామాన్య కార్యకర్త కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి నా నాయకుడు చెప్తే నేను మాత్రం శాసించే విధంగా ఉన్నానని చెప్పేసి ఎవరికి వాళ్ళు కూడా ఒక ఈగో ప్రాబ్లం వచ్చేసింది. ఎప్పుడు కూడా ఈగో ప్రాబ్లమ్స్ అనేవి మన సమస్యల పరిష్కారానికి దారితీయవు. ఎప్పుడు కూడా అవి మన జీవితాలను నష్టానికి దారితీస్తాయి. ఎప్పుడైనా సరే ఏ మనిషి అయినా సరే తప్పు చేస్తే మనస్సాక్షిగా నేను తప్పు చేశానని చెప్పేసి అంగీకరించిన వాడే గొప్పవాడు ఎప్పుడు కూడా. అలా కాకుండా బుకాయించి నా మాటే చెల్లుబాటు కావాలి, నేను ఎందుకు రాజీ పడాలి అనేటటువంటి మనస్తత్వం కానీ కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఆ నాయకుడికి నష్టం,
భవిష్యత్తులో జాతికి కూడా నష్టం చేసే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అన్నలారా, మీరు ఇన్నేళ్ళు ఉద్యమం చేశారు, ఈ జాతిని గెలిపించారు. అన్నగారు మరలా ఈ మాదిగ జాతి యొక్క గౌరవాన్ని ఈ ప్రపంచ చిత్రపటంలో చూపించాలనుకుంటున్నాడు. ఒక దేశ ప్రధాని తీసుకొచ్చి, ఈ భారతదేశంలో ఒక దేశ ప్రధాని తీసుకొచ్చిన చరిత్ర ఒక మాదిగ వాడికే చెల్లుబాటు అయిందని చెప్పేసి మందకృష్ణన్న అది ఆచరణలో నిరూపించాడు. మరి ఆ విధంగానే మీరు కూడా భవిష్యత్తులో మీ ఆత్మ సాక్షిగా మీరందరూ కూడా కష్టపడి నిర్మాణాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మందకృష్ణన్న ఎంతో ఆశతోటి నమ్మకంతో, తమ్ముడు నువ్వు నంద్యాల జిల్లాకి వెళ్తే బాగుంటుంది, ఒక జాతీయ అధ్యక్షుడిగా ఎంతో కమిట్మెంట్ కలిగినటువంటి నాయకత్వం ఉంది. వాళ్ళ మధ్య ఉండబడినటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న యుగో ఫీలింగ్స్, దానివల్ల ఉద్యమం కాస్త అక్కడ దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. నాగరాజ్, జాతీయ అధ్యక్షుడిగా నువ్వు నంద్యాల జిల్లాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నగారు ఆదేశించిన వెంటనే నేను రావడం కూడా జరిగింది. కాబట్టి అన్నలారా, నేను నెల రోజుల పాటు మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ నాయకుడి పట్ల మీకు ఏదైనా భేదాభిప్రాయం ఉన్నా దయచేసి గ్రామాల్లో గొడవలు పడపాకండి. ఎక్కడ కూడా అరుచుకోవద్దు, ఇక్కడ అరుచుకున్నట్టు ఎక్కడ కూడా అరుచుకోవద్దు. దానివల్ల మనం బలహీనపడిపోతాం, మన సంఘం యొక్క పరువు పోతుంది, మన నాయకుడి యొక్క గౌరవాన్ని మనమే తీసిన వాళ్ళు అవుతాం. దయచేసి మన నాయకుడు ఈ సమాజం మొత్తానికి ఆదర్శంగా ఉంటే మన నాయకుడి యొక్క గౌరవాన్ని మాత్రం మనం తగ్గించే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మీకు అందరూ కూడా విన్నవిస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ని మండలాలకు సంబంధించి ఇన్ఛార్జీలు మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి మండలానికి ఈ జిల్లాలో మొత్తం కూడా ఎన్ని మండలాలు ఉన్నాయి? 29 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం కూడా 29 మండలాలు ఉన్నట్టు నాకు తెలుస్తుంది. కాబట్టి 29 మండలాలు కూడా మనం నియోజకవర్గ ఇన్ఛార్జీలను, మన 29 మండలాలు కూడా మండల ఇన్ఛార్జీలు మనం ప్రకటించడం జరుగుతుంది. మండల ఇన్ఛార్జీలు మనం ఏ విధంగా మనం ప్రకటిస్తాం? ఏ మండలంలో ఉండబడినటువంటి స్థానిక నాయకుడు ఆ మండలంలో పనిచేయడానికి వీల్లేదు. ఒక నియోజకవర్గంలో 6 మండలాలు ఉంటే ఈ 6 మండలాలు కూడా షఫ్లింగ్ జరగాలి. అంటే ఆ నియోజకవర్గంలో ఉండబడినటువంటి మండల స్థాయి నాయకులు వాళ్ళు వేరే మండలాలకు వెళ్ళాలి, వేరే మండలాల్లో ఉండబడినటువంటి వాళ్ళు ఈ మండలాలకు రావాలి. ఎందువల్ల నేను ఈ విషయం చెప్తున్నానంటే, మీ అందరి మధ్య మనసులో చాలా బాధలు ఉన్నాయి, మనసులో చాలా ద్వేషాలు ఉన్నాయి, మనసులో చాలా నేనే గొప్ప, నేనెందుకు వారి దగ్గర తలంచాలనేటటువంటి ఆ యుగో భావన కూడా వీళ్ళందరిలో కూడా ఉన్నాయి. కాబట్టి అందుకనే ప్రజాస్వామ్య పద్ధతిలో మీరందరూ కూడా అంగీకరిస్తే చిన్న ఉదాహరణ, బనగాంపల్లి నియోజకవర్గం ఉందనుకోండి, అక్కడ 6 మండలాలు ఉన్నాయి, ఈ 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో ఉండబడినటువంటి మండల స్థాయి నాయకులు ఎవరైతే మేము ఇన్ఛార్జీలుగా పనిచేస్తామన్నా మండల స్థాయి అని చెప్పేసి అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా చీటీల రూపంలో రాయటం జరుగుతుంది. ఆ చీటీల రూపంలో రాసిన తర్వాత ఆ చీటీలు ఎవరికి ఏ మండలం వస్తే ఆ మండలంలో మీరు స్వచ్ఛందంగా పనిచేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందువల్లంటే నేను ఇప్పుడు రాసుకున్నాను అనుకోండి, అరే జాతీయ అధ్యక్షుడికి మన పట్ల ప్రేమ లేదు, జాతీయ అధ్యక్షుడికి అతనంటేనే ప్రేమ ఉంది, చూసారా మనల్ని తీసుకెళ్లి పక్క మండలంలో వేసారని చెప్పేసి మీరే ప్రచారాలు చేస్తారు, రేపొద్దున మీరే ప్రచారాలు చేస్తారు. అందుకని అలా కాకుండా చీటీలు సిస్టమ్ వేద్దాం. ఆ చీటీల్లో ఎవరికి ఏ మండలం వస్తే ఆ మండలానికి మీరు ఇన్ఛార్జిగా వెళ్ళాలి. ఎందువల్లంటే అన్నలారా, మీరు అర్థం చేసుకోండి, తెలంగాణలో ఉండబడినటువంటి నాయకత్వం, మనకి రాయలసీమలో ఉండబడినటువంటి నాయకత్వం మొత్తాన్ని కూడా మందకృష్ణ గారు కోస్తాకు పంపించాడు, కోస్తాలో ఉండబడినటువంటి నాయకత్వం మొత్తాన్ని కూడా రాయలసీమకు పంపించాడు. దానికి కారణం ఏంటంటే ఏ నాయకుడు కూడా తన సొంత జిల్లాలో కానీ ఉంటే మాత్రం కింది స్థాయి నూతన తరం నాయకత్వం ఎదగటానికి అవకాశం ఉండదు, వాళ్ళకి అనుచరులుగా పెట్టుకుంటారే కానీ వాళ్ళు ఉద్యమకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో మందకృష్ణ గారు కోస్తాలో ఉండబడిన నాయకత్వాన్ని రాయలసీమ జిల్లాలో పంపించారు, రాయలసీమ జిల్లాలో ఉండబడినటువంటి నాయకత్వాన్ని కోస్తాకు పంపించడం జరిగింది. ఇలాగే తెలంగాణ జిల్లాలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలు కూడా నాయకత్వం మొత్తాన్ని కూడా ఒక్కొక్కరిని 5-6 జిల్లాలకు దూరంగా అన్నగారు ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరిగింది. మరి అందుకనే మిత్రులారా, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు కూడా మీరు ఉండబడినటువంటి మీ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో
మీ పేరు ఏ మండలంలో వస్తే ఆ మండలంలో మీరు ఇన్ఛార్జిగా బాధ్యతలు చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మీరు సాయంత్రానికి ఇంటికి వెళ్ళి హాయిగా తిని పడుకునే అవకాశం మీకు ఉంది. మీరు సాయంత్రానికి ఏ గ్రామం వెళ్ళినా కానీ ఆ గ్రామంలో మీటింగ్ పెట్టుకొని కమిటీ చేసి సాయంత్రానికి హాయిగా మీరు భార్య బిడ్డలతో హాయిగా కలిసి జీవించే అవకాశం మీకు ఉంది. మరి నేను నా కుటుంబాన్ని వదిలేసి విశాఖపట్నం నుంచి నేను నంద్యాల వరకు వచ్చాను. నాకు ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి నేను ఆ బిడ్డలను వదిలేసుకొని నా ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తాను. మరి నా ఉద్యోగాన్ని కూడా నేను రిజైన్ చేసి నా ఉద్యోగాన్ని వదిలేసుకొని నా నాయకుడు మందకృష్ణ మాది గారు ఎక్కడికి వెళ్ళకమంటే నేను అక్కడికి వెళ్ళాను. శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ వరకు పాదయాత్ర చేయమంటే నేను పాదయాత్ర చేశాను. అలాగే రాయలసీమ జిల్లాలో అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేయమంటే 2వ విడత మళ్ళీ అనంతపురం జిల్లాలో నేను పాదయాత్ర చేశాను. మరి నా కష్టం ఏంటంటే కూడా నాకు తెలియదు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేశాను. అదే ఆంధ్ర యూనివర్సిటీలో నేను పోస్ట్ డాక్టరల్ ఫెలోగా సెలెక్ట్ అయ్యాను. నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో నేను గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ నేను హాయిగా నేను జీవిస్తూ ఉన్నాను. నా భార్య కూడా ఉద్యోగం చేస్తాను ఆంధ్ర యూనివర్సిటీలో. మందకృష్ణ గారు ఆ ఉద్యోగం ఇప్పించారు. అలాగే నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఉద్యోగం చేస్తాను. నాకు కూడా మందకృష్ణనే ఉద్యోగం ఇప్పించారు. నేను హాయిగా ప్రభుత్వం ఉన్న టైంలో మందకృష్ణ గారు చదువుకున్నటువంటి తమ్ములుగా విద్యార్థి విభాగంలో రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలో పనిచేసిన నువ్వు భవిష్యత్తులో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పేసి నా నాయకుడు మాట్లాడితే వెంటనే నేను నా భార్య ఎలాగో ఉద్యోగం చేస్తుంది కదా, నా బిడ్డలు బ్రతకడానికి ఏదో ఒక ఆధారం ఉంది కదా, మరి చదువుకున్నటువంటి వ్యక్తిగా మరి నేను నా జాతికి సర్వీస్ చేయకపోతే ఎట్లని చెప్పేసి నా ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని మూడు సంవత్సరాల క్రితం నేను జాతీయ ఉద్యమంలో నేను భాగస్వాములు కావడం జరిగింది. మేము ఒక్కసారి ఇల్లు వదిలి వస్తే మరలా 4 రోజుల వరకు కూడా మాకు వెళ్ళే అవకాశం ఉండదు. మరి మీరు స్థానికంగా ఉన్న ఊర్లో కూడా మనం ఉన్న ఊర్లో కూడా కనీసం కమిటీలు వేయం, మనం ఉన్న మండలంలో కూడా కమిటీలు పడవు. మరి నాయకులుగా మనం ఉంటేనేమో లేకపోతేనేమో చెప్పండి. మనం ఉన్న ఊర్లో కమిటీలు వేయం, మనం ఉన్న ఊర్లో దిమ్మిలు ఉండవు, మనం ఉన్న ఊర్లో జెండాలు ఉండవు. మరి అలాంటప్పుడు మన నాయకులుగా ఉంటేనేమో లేకపోతేనే మీరు చెప్పండి. మీరు సాయంత్రానికి హాయిగా ఇంటికి వెళ్ళే అవకాశం మీకు ఉన్నప్పుడు కూడా మీరు శ్రమించే విషయంలో శ్రమకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి అన్నలారా, దయచేసి జూలై 7వ తారీఖున 31వ దండోరా ఆవిర్భావ దినోత్సవం అనేది ఒక పెద్ద పండగ వాతావరణంలో, ఒక క్రిస్మస్ లా క్రిస్టియన్స్కి, హిందూస్కి వచ్చేసరికి ఒక సంక్రాంతి, ఒక దసరా లాగా, అలాగే ముస్లిమ్స్కి వచ్చేసరికి ఒక రంజాన్ లాగా ఏ విధంగా ఒక పెద్ద పండగ వాతావరణం మనం చేసుకుంటామో, అలాగే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆగస్టు 15వ తారీఖున ఏ విధంగా మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా మనం నిర్వహించుకుంటామో, అలాగే దండోరా ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ ఏడాది వర్గీకరణ సాధించుకున్నటువంటి సంవత్సరంగా జూలై 7వ తారీఖున ఒక పెద్ద పండగ వాతావరణంలో గ్రామాన దిమ్మిలు నిర్మించండి, గ్రామాన దండోర జెండాను ఎత్తండి. ఆ విధంగా ప్రతి గ్రామంలో కూడా దండోర పతాకం ఎగిరే విధంగా గ్రామాన మీరు జూలై 7వ తారీఖున ఒక పెద్ద పండుగ వాతావరణంలో ఒక గ్రామ సభ పెట్టి నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గ్రామ సభ పెట్టేటప్పుడు మందకృష్ణ గారు ఇచ్చిన సూచన ఒకటే, గ్రామ సభ ఏదైనా ఒక గ్రామంలో మనం పెడుతున్నామంటే ఆ గ్రామంలో ఉండబడినటువంటి వాళ్ళు ఏ కులమన్నా కావచ్చు, అక్కడ ప్రథమ పౌరుడు సర్పంచ్గా ఉంటాడు కాబట్టి సర్పంచ్ని ఆహ్వానించిన గ్రామ సభకి, అలాగే ఎంపీటీసీ ఉంటే ఎంపీటీసీని ఆహ్వానించండి, అలాగే ఆ గ్రామంలో మన కుల పెద్దలు ఉంటే మన కుల పెద్దల చేతుల మీదుగా ఈ సమాజంలో ఈ 30 ఏళ్ల పాటు మీరు అందించినటువంటి అండదండల ఫలితంగా ఈ రోజు మేము వర్గీకరణ లక్ష్యాలు చేరుకున్నాం అని చెప్పేసి ఇతర కులస్తులకు సన్మానాలు చేయండి అని చెప్పేసి మందకృష్ణ గారు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా జూలై 7వ తారీఖున మన గ్రామంలో ఇతర కులాలకు సంబంధించినటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను దండోరా ఆవిర్భావ దినోత్సవం గ్రామ సభలకు ఆహ్వానించి ఆ గ్రామ సభల్లో వాళ్ళని ఘనంగా మనం సత్కరించుకొని దండోరా పోరాటాల గురించి, దండోరా సాధించినటువంటి విజయాల గురించి ఆ సభలో మనం ప్రస్తావించి, అలాగే ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్నగారిన ప్రజలందరూ కూడా అందించినటువంటి సహకారం ఫలితంగా ఈ రోజు మేము వర్గీకరణ లక్ష్యాలు చేరుకున్నామని చెప్పేసి వాళ్ళకు శాలువా కప్పి దండేసి మన గ్రామ పెద్దల చేతుల మీదుగా మనం కానీ చేయగలిగితే భవిష్యత్తు ఖచ్చితంగా ఈ సమాజం మొత్తం కూడా మనల్ని హక్కును చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తు ఉద్యమాన్ని మనం బలంగా నిర్మించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మందకృష్ణ గారు ఈ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. కాబట్టి అన్నలారా, దయచేసి ఇప్పుడు మండల ఇన్ఛార్జీలు మనం ప్రకటించడం జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి స్వచ్ఛందంగా మీ మనస్సాక్షిగా
జూలై 7వ తారీఖున నేను తీసుకున్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఈ నెల రోజుల పాటు నేను 100కు 100% పూర్తి చేసినటువంటి ఆ సామర్థ్యత నాకుంది, నా నాయకుల పట్ల నాకు ఆ గౌరవం ఉంది అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరందరూ కూడా చేతులు ఎత్తితే దానికి అనుగుణంగా మిమ్మల్ని మండల ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరుగుతుంది. మండల ఇన్ఛార్జీలు కాస్త మీ నాయకత్వంలో కో ఇన్ఛార్జీలు పెట్టుకోండి. ఒక మండల ఇన్ఛార్జీలు పెట్టామనుకోండి, ఆ మండల ఇన్ఛార్జి మరలా వాళ్ళ నాయకత్వంలో ఒక 4 ఐదుగురు కో ఇన్ఛార్జీలుగా పెట్టుకోండి. ఒక టీముగా మీరు ఫామ్ అవ్వండి. ఒక షెడ్యూల్ వేసుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు గ్రామాలను సందర్శించండి. ఆ గ్రామంలో మీరు అక్కడ ఆ గ్రామంలో దిమ్మ ఉందా లేదా, మన దండోరా ఉందా లేదని చెప్పేసి ఆ దిమ్మను మీరు పరిశీలించండి. లేకపోతే మాత్రం ఇమ్మీడియట్లీ అక్కడ దిమ్మలు వేయించి అక్కడ దండోరా జెండాలను ఎత్తే ప్రయత్నాలు చేయండి. ఈ విధంగా ఒక పక్క నిర్మాణాలు, ఒక పక్క దండోరా దిమ్మలను మనం ఎత్తే ప్రయత్నాలు చేసుకుంటూ జూలై 7వ తారీఖున ఒక పెద్ద పండగ వాతావరణంలో మనం అందరం కూడా నిర్వహించుకున్నందుకు కాదు మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి, ఆ దిశగా మీరందరూ కూడా శ్రమించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన నా సామాజిక నమస్కారం తెలియజేసి ముగిస్తున్నాను. జై మాదిగా, జై మాదిగా.